కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుదాం. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ఇదొక గ్లోరియస్ మిస్టరీ, ఇదొక మహిమకరమైన మర్మం. ఈ మర్మం ఇప్పుడు బయలుపరచబడినది. ఏమని? మనము దేవునికి ప్రియమైన బిడ్డలుగా, ఆయన అడుగుజాడలో నడుచుచున్న వారిగా మనము లోకానికి క్రీస్తును పరిచయం చేయడానికి దేవుని చేత ఏర్పరచబడిన వారము అనేటువంటిదే ఆ మర్మం. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు, మనలో నివసించుచున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచును. ప్రతి మనుషుని క్రీస్తునందు పరిపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువపెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్రం. పౌలు గారు చెప్తున్నారు, మా సర్వ సామర్థ్యము తీసుకొని క్రీస్తుని, ఆ భావాన్ని మీకు తెలియపరుస్తున్నాం. క్రీస్తును నేను మీకు పరిచయం చేస్తున్నాం. మీరు ఆయనను మీలోనికి ఆహ్వానించి ఆయన నడిచినట్లు మీరు నడిచినట్లయితే మీరు దేవునికి మహిమార్థంగా జీవించు వారం అవుతాం. 29వ వచనంలో అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు మనలో కార్యసిద్ధి కలుగజేస్తున్నాడు. ఆయన కార్యములను చక్కగా జరిగించడానికి మనం అందరం పిలువబడిన వారమై ఉన్నాం. దేవుని మహిమపరచు విషయంలో మనమందరం ప్రత్యేకింపబడిన వారం. దేవుడు తన కోసం మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం మామూలుగా లేము అనే సత్యాన్ని మీరు గ్రహించాలి. ఆయనను నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఆయన శక్తిని మనం వద్దులే అని అనుకోవడానికి వీల్లేదు. ఇదొక అపారమైన కృప, అపరిమితమైన కృప దేవుని వలన మనకు సాధ్యమైంది. దీనికి మనం అర్హులం కాము, మనం యోగ్యులం కాము. కానీ దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మనకంటే సామర్థ్యం కలిగిన వారు సమాజంలో లేరని కాదు. మనకంటే విద్య కలిగిన వారు, ఔన్నత్యం కలిగిన వారు చాలామంది ఉండినప్పుడు కూడా మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకై కృతజ్ఞత కలిగిన వారిగా మనం దేవుని సన్నిధిలో ఉండాలి. మీరు మిమ్మల్ని ఒకసారి వెనుకకు తిరిగి చూస్తే ఎక్కడి నుంచి మిమ్మల్ని దేవుడు నడిపించారు, మీ జీవితంలో దేవుడు చేసిన కృప ఎటువంటిది. మీరు ఏమైపోయే వారు మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. తనకు సొత్తుగా, తనకు ప్రియమైన వారిగా దేవుడు ఏర్పరచుకొని కొన్ని బాధ్యతలు, కొన్ని కర్తవ్యములు, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ మనకు అప్పచెప్పారు. ఎప్పుడో గడ్డి ముడవాల్సిన మనల్ని దేవుడు బ్రతికించి కాపాడి తీసుకొచ్చిన దానికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం సఫలపరచడానికి మనం అందరం పిలువబడిన వారం గనక దేవునికి రుణపడిన వారిగా, కృతజ్ఞత కలిగిన వారిగా, విధేయత కలిగిన వారిగా మనం ఆయన సన్నిధిలో నడవాలని దేవుడు మన గురించి కోరుచున్నారు. ఈ గొప్ప మర్మం అనేకులకు ప్రత్యక్షపరచబడలేదు. ఈ మర్మం బలహీనులైన, విద్యావిహీనులైన మనకు దేవుడు బయలుపరిచి ఈ యొక్క మహిమకు మనల్ని పాత్రలుగా చేసినందుకు ఆయనకు మనం రుణపడిన వారం, ఆయనకు కృతజ్ఞత చెల్లించడానికి పిలువబడిన వారం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. ఇంకా మనం వచ్చినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రికలోనికి మనం తిరిగి వద్దాం. అపోస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుదామండి.
ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన ఆత్మ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకనినొకడు ప్రేమింపవలెనని అన్నది. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును. ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు తన నామము కొరకు మనల్ని పిలిచాడు. 23వ వచనం కూడా మనం చదివితే ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారం ఒకరినొకడు ప్రేమింపవలనన్నది. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును. ఇప్పటి వరకు దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, నా ఆజ్ఞలను గైకొనువాడు నా యందు నిలిచి ఉండును. మనం దేవునిలో నిలిచి ఉండడం అనేది ఒక ఉన్నతమైన భాగ్యం, ధన్యత. నేను దేవుని యందు నిలిచి ఉన్నాను. ఈ ధన్యత మనకు దేవుడు అనుగ్రహించినందుకు మనమేదో పుణ్యకార్యాలు చేసినందుకు కాదు, మనం ఆయన యందు విశ్వాసం ఉంచినందుకు. యేసుక్రీస్తు లోకానికి రక్షకుడని, నా పాపముల నిమిత్తం ఆయన మరణించి తిరిగి లేచాడని నేను విశ్వసించిన కారణమును బట్టి దేవుడు నా జీవితంలో ఈ గొప్ప ధన్యత ఇచ్చాడు. నేను ఆయనను సేవించడానికి, ఆయన చిత్తం నెరవేర్చడానికి ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు. గనుక దేవుని యందు మనం ఉంచిన విశ్వాసం అది మనకు నీతిగా ఎంచబడినది. ఆ విశ్వాసం మన జీవితంలో అద్భుతమైన దారికి మనల్ని నడిపించాడు. ఇప్పుడు మనం ఆయన యందు చూపించిన విధేయతను బట్టి మనం అందరము దేవునికి ప్రియమైన బిడ్డలుగా మారాం. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును. ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. దేవుని యందు నిలిచి ఉండడం, దేవుడు మన యందు నిలిచి ఉండడం అదొక గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం. ఈ ధన్యత దేవుడు మనకిచ్చినందుకు ఆయనకు మనం వందనాలు చెల్లిద్దాం. ఎవరికి ఈ ధన్యత దొరుకుతుంది? ఈ ధన్యతకున్న మార్గం ఏంటి? ఏ విధంగా మనం ఈ ధన్యత పొందవచ్చు చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం దాని 20వ వచనంలో చాలా స్పష్టంగా ఈ మాట తెలియపరిచి ఉన్నాడు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేస్తాడు. ఇక్కడ ఈ ఆపర్చునిటీ ఎవరికి ఇచ్చారు దేవుడు? యూదులకు ఇచ్చాడా? అన్యులకు ఇచ్చాడా? పురుషులకు ఇచ్చాడా? స్త్రీలకు ఇచ్చాడా? ఎవరికి ఇచ్చాడు? ఎవడైనను, ఎనీబడి. ఆయన తలుపు వద్ద నిలిచి ఉన్నప్పుడు, ఆయన తలుపు దగ్గర తట్టుచున్నప్పుడు, ఆయన స్వరం విని తలుపు తీసిన వారు ఎవరైనా సరే వారికి అందరికీ ఆయనతో కూడా భోజనం చేయడానికి ఉన్న ఆపర్చునిటీ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆపర్చునిటీని రిజెక్ట్ చేయొచ్చు, ఆపర్చునిటీని యాక్సెప్ట్ చేయొచ్చు. నా స్నేహితుల్లో ఒకరు బెంగళూరు నుంచి నాకు కాల్ చేసి 2 days పలానా 5 star హోటల్లో ఒక కాన్ఫరెన్స్ ఉంది, మీరు ఉండాలని నేను ఆశిస్తున్నాను అని అన్నప్పుడు, అబ్బా ఇంత షార్ట్ నోటీస్లో నేను ఎట్లా రాగలనండి అని చెప్పి నేను రిజెక్ట్ చేయొచ్చు. అప్పుడు నేనేం చేశానంటే, నా బైబిల్ స్టడీ ఒకరోజు ముందుకు జరిపేసి నేను ఆ ఆపర్చునిటీని నేను యాక్సెప్ట్ చేశాను. ఇక్కడ నాకేమీ నష్టం జరుగుతలేదు. నా రెగ్యులర్ వ్యూవర్స్
వారు ధ్యానించే ఈ అంశాన్ని ధ్యానించడానికి ఉన్న ఆపర్చునిటీ వారికి ఇచ్చాను. అటు పరిశుద్ధులతో సహవాసం పొందడానికి ఉన్నటువంటి ఒక ఆపర్చునిటీ నేను కూడా యాక్సెప్ట్ చేశాను. దిస్ ఈజ్ మై డిసిషన్. నేను తీసుకుంటున్న డిసిషన్ బట్టి అక్కడ రిజల్ట్ ఉంటుంది. మనం ఏ నిర్ణయం అయినా మీ మనస్సులో మీరు తీసుకున్న దాన్ని బట్టి మీకు ఒక రిజల్ట్ వస్తుంది. ఈరోజు మీరు ఏసావు సిద్ధపరిచిన యాకోబు సిద్ధపరిచిన పాయసం తీసుకుంటావా వద్దా అనే డిసిషన్ ఎవరు తీసుకోవాలి? ఏసావు తీసుకోవాలి. నాకా చిక్కుడుకాయ కూర వద్దు, ఐ వాంట్ మై బర్త్ రైట్. జన్మలో జ్యేష్ఠత్వం అనే హక్కు దేవుడు నాకు ఇచ్చాడు. ఒక పూట ఊటి కోసం నేను దాన్ని అమ్ముకోను అని ఏసావు నిర్ణయం తీసుకొని ఉంటే ఏసావు ఆశీర్వదింపబడేవాడు. ఏసావు ఏం చేశాడు? తన జ్యేష్ఠత్వం అనే హక్కు అమ్మకు తెలియకుండా, నాన్నకు తెలియకుండా, బంధువులు ఎవరికి తెలియకుండా తమ్మునికి అమ్ముకున్నారు. అందరి దృష్టిలో యాకోబు తమ్ముడే, దేవుని దృష్టిలో యాకోబు అన్నే. ఎప్పటి నుంచి? ఈ డీల్ జరిగినప్పటి నుంచి. ఇక్కడ ఒక డీల్ జరిగింది. అలసిపోయి వచ్చిన ఏసావుకు ఆ పాయసం ఇస్తావా అని అడిగాడు. అప్పుడు అన్నాడు, నీ జ్యేష్ఠత్వం అనే హక్కు నాకు ఇస్తే ఇస్తానన్నాడు. అది మామూలు కోరిక కాదు కదా. అప్పుడు ఏసావు ఏమనుకో, జ్యేష్ఠత్వం అనే హక్కులో ఏమున్నది, అది ఎవరికి తెలుసు, ఇచ్చేస్తాను తమ్ముడు. ఆయన ఒప్పుకోలే. నా తొడ కింద నీ చేయి పెట్టు, నాతో ప్రమాణం చేయమన్నాడు. ఆయన తొడ కింద చేయి పెట్టి, ఈ దినం మొదలుకొని నా జ్యేష్ఠత్వం అనే హక్కును నా తమ్మునికి నేను అమ్ముకుంటున్నాను. ఈరోజు మొదలుకొని తద్వారా వచ్చే లాభాలన్నీ నా తమ్మునికి చెందాలని నేను కోరుచున్నాను. కడుపు నిండా పాయసం పెట్టాడు. తెలుగు బైబిల్లో చిక్కుడుకాయ కూర అని ఉంది. చిక్కుడుకాయ కూరకు అంత విలువ ఉందా నాకు తెలియదు. ఏదైనా సరే ఇక్కడ అమ్మడం కొనడం జరిగింది. ఎవరికి తెలియదు. తండ్రి దృష్టిలో, ఇసాకు దృష్టిలో ఏసావే అన్న, అమ్మ దృష్టిలో ఏసావే అన్న. కానీ దేవుని దృష్టిలో యాకోబు అన్నయ్య అయ్యిండు. ఇంతగా యాకోబును దేవుడు ఫేవర్ చేశారే, ఇది అన్యాయం కాదా అని కొందరు అడుగుతారు. ఏం అన్యాయం లేదు. ఈ జ్యేష్ఠ సహోదరుడు తన జ్యేష్ఠత్వం అనే హక్కును అమ్మాడు. మనం బైబిల్లో చదువుచున్నాం, జ్యేష్ఠత్వం అనే హక్కును అమ్మిన ఏసావు లాంటి భ్రష్టుడు. దేవుడిచ్చిన ఆపర్చునిటీని ఒక పెగ్గుకు నువ్వు అమ్ముకుంటావు. దేవుడిచ్చినటువంటి ఒక ఆపర్చునిటీ, జ్యేష్ఠత్వం అనే హక్కును ఒక డిన్నర్లో, ఒక పార్టీలో, ఒక ఇన్విటేషన్, బోసును ప్లీజ్ చేయడానికి జ్యేష్ఠత్వం అనే హక్కు, దేవుడిచ్చిన బర్త్ రైట్ అమ్ముకున్నాడు. సమృద్ధిగా భోజనం చేసిన సంతృప్తి, దాంతోనేం పోగొట్టుకున్నాడు తెలుసా? దేవుని కృప పోగొట్టుకున్నాడు, ఆయన మహిమను పోగొట్టుకున్నాడు, ఆయన బ్లెస్సింగ్స్ను పోగొట్టుకున్నాడు. జీవితంలో దేవుడు తన కోసం దాచి ఉంచినది అన్నీ కూడా క్యాన్సిల్ చేయబడినది. ఒక్క ఫూలిష్ డిసిషన్. మిత్రులారా, ఈరోజు మీరే నిర్ణయం తీసుకుంటున్నారో ఆ నిర్ణయంను బట్టి మీ జీవితం మలుపు తిరుగుతుంది. ఒక ఉన్నతమైన స్థానంలో, ఒక ఉన్నతమైన పని కోసం దేవుడు నిన్ను తీసుకుపోయి పెడితే, నీవు అక్కడ చిల్లర పనులు చేయడం బట్టి ఏమైంది? నీకు ఆ పొజిషన్ నష్టమైంది. ఆ స్థానం నుంచి నిన్ను తీసివేయబడ్డారు. దేవుడు పెట్టిన ఉన్నతమైన ఆ పదవిని నువ్వు పోగొట్టుకున్నావు. ఇప్పుడు చేయవలసింది ఒకటే, లార్డ్ ఐఎమ్ సారీ. నేను సీరియస్నెస్ తీసుకోకుండా చేసిన ఆ పొరపాటు ఫలితమే ఈరోజు నా జీవితంలో నేను ఎదుర్కొంటున్నది అని ఒప్పుకొని దేవుని సన్నిధిలో సమర్పించడం అవసరం.
మరొక ఆపర్చునిటీ దేవుడు ఇస్తాడేమో, మరొక తరుణం దేవుడు ఇస్తాడేమో, దేవుడు ఆశీర్వదిస్తాడేమో, ఆయన కనికరం మన మీద చూపిస్తాడేమో. ఆయన సన్నిధిలో మన జీవితాన్ని సమర్పించటం చాలా చాలా అవసరత ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, ఎవడైనను సరే నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలకు వచ్చి నేను అతనితోనూ అతడు నాతోనూ బోధనం చేస్తాడు. మొదట అతడు దేవునితో బోధనం చేయడానికి ఉన్న ఆపర్చునిటీ లేదు. దేవుడు అతనితో బోధన చేశాడు. ఆయన దీనత్వంలో, ఆయన ఇరుకాటంలో, ఆయన ఇబ్బందులో ఆయనతో కలిసి బోధన చేయడానికి దిగి వచ్చేవాడే మన దేవుడు. నువ్వు ఎట్లాంటి వాడు, నీకెంత చదువు ఉన్నది, నీ కులం ఏంటి, ఇవేమీ దేవుడు అడగడు. తను ఎందరూ అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిరో వారికందరికీ దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారం ఇచ్చాడు. దెర్ ఈస్ నో పార్షియాలిటీ. ఇఫ్ యూ యాక్సెప్ట్ ద లార్డ్ జీసస్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, హీ విల్ కమ్ ఇన్ టు యువర్ హార్ట్, హీ విల్ లివ్ విత్ యూ. నీతో కూడా జీవిస్తాడు, నీలోనికి వస్తాడు, నీ స్థితిని ఆయన మార్చేస్తాడు. మొదట నీ దీనత్వంలో ఆయన నీతో ఉంటాడు, తర్వాత ఆయన సమృద్ధిలోనికి నిన్ను తీసుకుపోతాడు. హల్లెలూయా. నువ్వు ఆయనతో భోజనం చేసే ఒక స్థాయికి దేవుడు నిన్ను తీసుకుపోతాడు. అదొక అద్భుతమైన అవకాశం, అద్భుతమైన ఆపర్చునిటీ. కనుక దేవుని కృపను నిర్లక్ష్యం చేయకండి, దేవుని పిలుపును నిర్లక్ష్యం చేయకండి, దేవుడిచ్చే అవకాశములను నిర్లక్ష్యం చేయకండి. యు ఆర్ ఇంపార్టెంట్ వెన్ యూ టేక్ ద రైట్ డిసిషన్. యు ఆర్ ఇంపార్టెంట్ వెన్ యూ వాక్ విత్ ద లార్డ్. You are important when you obey His commandments. When you reject Him and His commandments, you are a worthless, a useless. గనుక జీవితం వర్త్లెస్గా ఉండాలా, వర్త్ఫుల్గా ఉండాలా, మన డిసిషన్పై ఆధారపడి ఉంది. నేను తలుపు నద్ద నిలిచింది తట్టుచున్నాను. ప్రతి ఒక్కరు ఈ వాక్యం వినుచున్న సమయంలో దేవుడు నీ హృదయ తలుపు నద్ద తట్టుచున్నాడు. ఇఫ్ యూ యాక్సెప్ట్ హిమ్, ఇఫ్ యూ ఓపెన్ ద డోర్ ఆఫ్ యువర్ హార్ట్, షూర్లీ హీ విల్ ఎంటర్ ఇన్ టు యూ. ఆయన నీలోనికి అడుగు పెడతాడు. నీ జీవితం ఎంత తారుమారైనటువంటిదైనా, ఎంత దుష్కరమైనటువంటిదైనా దాన్ని రూపాంతరపరచడానికి ఆయనకు ప్రణాళికలు ఉన్నది, ఆయనకు ప్రాసెస్లు ఉన్నాయి. నీ జీవితాన్ని మరొక మలుపు తిప్పి నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. నీ జీవితం నీవు ఊహించని స్థాయికి ఎదిగింప చేయడానికి దేవునికి ప్రణాళిక ఉంది. నువ్వు చెప్పవలసింది, లార్డ్, ఐ కమ్ టు యువర్ ఫీట్ విత్ సబ్మిషన్. సమర్పణతో నీ పాదముల చెందకు నేను వచ్చుచున్నాను. నన్ను కరుణించండి, కృప చూపండి, ఆదరించండి, లేవనెత్తండి. నీ చిత్తం నెరవేర్చడానికి ఇదిగో నన్ను నేను సమర్పిస్తున్నాను అని మీరు తెలియపరిచినట్లయితే ఈ క్షణము నుండి మీ జీవితం మరొక మలుపు తిప్పడానికి దేవుడు మీ జీవితంలో కార్యం కలుగచేస్తాడు. ప్రభు మీలో తన కార్యం మొదలుపెట్టారనుకోండి, నోబడీ కెన్ స్టాప్ యూ. ఎంతమంది మీకు విరోధంగా ప్రయత్నములు చేసినా నిన్ను జయోత్సవంగా దేవుడు ముందుకు నడిపిస్తాడు. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. నీకు విరోధంగా నిరూపింపబడిన ఏ ఆయుధం కూడా పనిచేయదు. దేవుడు వాటిని తీసివేస్తాడు. నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు దేవుడు జరిగిస్తాడు. నిన్ను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. నీవు ఆయన కొరకు నీ తలుపు తీసినట్లయితే ఆయన నీలోనికి వస్తాడు. నీ జీవితానికి మరొక మలుపు ఆయన తిప్పుతాడు, నిన్ను దీవిస్తాడు. ఇంతకాలం నుంచి నీవెందుకు సాధించలేకపోయావు అంటే నీవు సంపూర్ణమైన సమర్పణ దేవుని సన్నిధిలో ఎప్పుడూ కలగలేదు. నీవు ఆషామాషిగా అనుకున్నారు. లోకం సగం, దేవుడు సగం అనే పద్ధతి నువ్వు పాటించావు. మొదట మన సంప్రదాయాలు, తర్వాత దేవుడు. అందుకే నీ జీవితంలో ఉన్న దీవెనలు నువ్వు పొందలేకపోయావు. దేవుడు ఉద్దేశించిన ఆశీర్వాదాలు నువ్వు పొందలేకపోయావు.
నీ లోకాన్ని ప్లీజ్ చేయడానికి నువ్వు ప్రయత్నించావు. దేవుని ప్లీజ్ చేయడానికి నువ్వు ప్రయత్నించి ఉంటే నీ జీవితాన్ని దేవుడు మరొక మలుపు తిప్పేవాడు. ఈ దినమందు ఈ మాటలు వీక్షిస్తున్నా, ఈ మాటలు వింటున్న ప్రియులారా, బహుశా మీతో దేవుడు సూటిగా ఈరోజు మాట్లాడి ఉండొచ్చు. ఇది కేవలం ఒక మానవ స్వరమని త్రోసివేయొచ్చు. లేదు, ఇదే అల్టిమేట్గా దేవుని మాటగా నేను అర్థం చేసుకుంటున్నాను, అవును దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు అని నువ్వు ఒప్పుకున్నట్లయితే యూ మస్ట్ సరెండర్ యువర్ లైఫ్. దేవా, ఇదిగో నీ సన్నిధికి నేను వస్తున్నాను, నన్ను కరుణించు, కృపచూపు, నేను తప్పిపోయాను, నేను నీ సన్నిధికి వస్తున్నాను, దయతో నన్ను స్వీకరించండి అని మీరు తెలియపరిచినట్లయితే మరొక మలుపు తిప్పి నిన్ను వర్ధిల్ల చేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. ఆయన సన్నిధానంలో ఒక నూతన సమర్పణతో మన జీవితాన్ని సమర్పిద్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమందు నీ మాటలు వినిన నా మిత్రులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీరు మాయందు నివసించగలరా? మీరు మాయందు నిలిచి ఉండగలరా? అవును, ఉండగలరు అని నీ వాక్యము నుండి ఈరోజు మేము ధ్యానించాం. నీ కృపలతో నీ బిడ్డలను నింపుమని, అద్భుత కార్యములు జరిగించమని, నీ సన్నిధి ప్రసాదించమని మేమందరం కలిసి మీ చిత్తము లోకములో నెరవేర్చు బిడ్డలుగా ఉండినట్లు సహాయం చేయమని, కృపలతో నింపమని, అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించమని, నీవే మహిమ పొందమని, ఓడిపోయిన వారిలో కాదు విజయం పొందిన వారితో కలిసి గంతులు వేసి సంతోషించే ధన్యత మాకు దయచేయమని, ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, వారిలో ఉన్న ఓటమిని క్షమించి నీ కృప ద్వారా వారి విజయం పొందడానికి తగినట్లు వారిని ఆశీర్వదించి నడిపించి నువ్వు మహిమ పొందమని, అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.